హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను రాజ్మా కర్రీ విత్ జీరా రైస్ చేస్తున్నాను. ముందుగా రెడీ చేసుకోవాల్సింది గ్రీన్ పీస్, కొత్తిమీర, టొమాటోస్, ఆనియన్స్ అనమాట. ఇక్కడైతే హోల్ స్పైసెస్ కూడా రెడీ పెట్టుకున్నాను. ఇక్కడ ముందుగా గీ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా పోసుకోవచ్చు గీ లేని వాళ్ళు. నేనైతే గీ యాడ్ చేశాను. ఇక్కడ బే లీఫ్ యాడ్ చేసుకున్నాను. ఏదైతే హోల్ స్పైసెస్ నేను చూపించానో ఇందాక, లవంగ, ఇలాచి, సినమన్ అండ్ బే లీఫ్ ఇవన్నీ మేము వేసుకోవాలి ఘీ వేడెక్కాక. అండ్ తర్వాత ఆనియన్స్ ఏదైతే పెద్దగా కట్ చేసుకున్నామో ఆ ఆనియన్స్ మేము వేసుకున్నాక ఆ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. అట్లీస్ట్ మైల్డ్గా బ్రౌన్ కలర్లో అన్నా రావాలి. ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీతో పాటు. అండ్ ఇలా మంచిగా మనం కలుపుకొని బాగా స్మెల్ పోయేంత వరకు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకొని, ఇఫ్ కావాలంటే కొంచెం ఘీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రైస్ పోసేసుకొని రైస్ కూడా వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఇలా కలపాలి. కలిపేశాక వాటర్ వేసుకోవాలి. 1 కప్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇక్కడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను రాజ్మా కర్రీ. కొంచెం ఘీ యాడ్ చేసి ఆనియన్స్ వేసి హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మంచిగా ఇది చేసుకొని మనం కలుపుకొని కొంచెం సాల్ట్ అండ్ హల్దీ 2 యాడ్ చేసేసుకున్నాక, ఇక్కడ నైట్ అంతా సోక్ చేసి బాయిల్ చేసుకున్న రాజ్మా అయితే రెడీ పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇది వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా, ఆనియన్స్ నుంచి ఫ్రై అయింది కొంచెం లైట్గా. ఇప్పుడు మనం కొంచెం ఇది డ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. గ్రీన్ చిల్లీ మీకు కావాల్సిన విధంగా మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అన్ని మసాలాస్ అయితే ఇక్కడ నేను రెడీ చేసుకున్నాను. గరం మసాలా, రాజ్మా మసాలా అండ్ ధనియా జీరా పౌడర్. ఓకే, ఇదంతా బాగా ఫ్రై అయ్యాక మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇందాకైతే నేను టొమాటోస్ చూపించాను కదా, అది మీరు ప్యూరీ చేసి రెడీగా పెట్టుకోండి. నేనైతే ప్యూరీ చేసుకున్నాను. ప్యూరీ చేసి ఇలాగ రెడీగా పెట్టుకొని ప్యూరీ కూడా వేసాక డ్రై అవ్వాలి. ప్యూరీలో నుంచి వచ్చే వాటర్ అంతా మంచిగా డ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బాగా కలిపి డ్రై అయ్యాక కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని రాజ్మా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లాస్ట్లో ఘీ వేసుకున్నాక అయిపోయింది రాజ్మా కర్రీ. ఇప్పుడైతే నేను సలాడ్ ప్రిపేర్ చేస్తాను. సలాడ్లో కొంచెం ఘీ, క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రౌట్స్ వేసుకున్నాను. వేసి లైట్గా పెప్పర్, సాల్ట్ వేసాను. అండ్ అట్ ద లాస్ట్ కుకుంబర్, స్టవ్ ఆఫ్ చేసి వేయాలి. కుకుంబర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. చూసారా, హెల్దీగా టేస్టీగా మనం మీల్ ప్రిపేర్ చేసేసాం. డైట్లో ఉన్న వాళ్ళు చక్కగా అయితే తినొచ్చు మీల్గా. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ టు మై